హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు అపాయంలో ఉపాయం. అనగనగనగనగనగా ఒక అడవిలో పులి, నక్క, గాడిద మంచిగా ఉండేవాళ్ళు అనమాట. అంటే మంచి మిత్రులు అన్నమాట. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి తింటూ ఉండేవి. ఒకసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటుకి చేరింది. ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది. ఆ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలు వేయమని అడిగింది. వయస్సులో పెద్దది గాడిద కనుక ఎవరికి ఎంత వాటావో గాడిద వేస్తే బాగుంటుంది అని నక్క తెలివిగా తప్పుకుంది. నక్క మాటలతో గాడిద అబ్బో, మనకింత పెద్దరికం ఇస్తున్నారే అనుకొని ఉప్పొంగిపోయింది. జింక మాంసాన్ని గాడిద 3 వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి అస్సలు నచ్చలేదు. చాలా చెడ్డ కోపం వచ్చిందనమాట. ఏంటి గాడిద, నీకు నాకు సమాన వాటానా అని పులి అమాంతం గాడిద మీద పడి చంపేసింది. తర్వాత నక్క వంక చూసింది పులి. నక్క, ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి అడిగింది పులి. అప్పుడు నక్కేమందో తెలుసా? మిత్రమా, నువ్వు నీకు కావాల్సిందంతా తినగా మిగిలిందేమైనా ఉంటే అది చాలే, నాకు అదే నా భాగ్యం అనుకుంటాను అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించి, అన్నట్లు స్నేహితుడా, నీకింతటి తెలివి ఎలా వచ్చింది అని పులి అడిగింది. ఏం చెప్పమంటావు? ఈ గాడిద నుంచే నాకంత తెలివి వచ్చిందని నక్క వినయంగా చెప్పి అటు ఇటు చూసింది. చూసారా ఫ్రెండ్స్, ఆపదలో ఉన్నప్పుడు ఇలా తప్పించుకోవడం అనేది కూడా, సమయస్ఫూర్తితో తప్పించుకోవడం అనేది కూడా ఒక మంచి తెలివైన పని. సరేనా ఫ్రెండ్స్, రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.